సో నమస్తే డియర్ పేరెంట్స్, ఇవాళ మనము అబ్బాయిలకి అమ్మాయిలకి టీనేజ్ అబ్బాయిలకి అమ్మాయిలకి కంపల్సరీ ఇవ్వాల్సిన ఒక వ్యాక్సిన్ గురించి మనం మాట్లాడుకుందాము. అదేంటో మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉండొచ్చు. అదేంటి అని అంటే హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనమాట. సో యూజువల్లీ కామన్గా దీన్ని సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటాము. ఎందుకు అంటే ఆ వైరస్ వల్ల మనకి మోస్ట్ కామన్గా ఆడపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది కాబట్టి మనం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటాము. కానీ అది ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్కే కాకుండా చాలా రకాలుగా ఇంకా మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట. సో అవి ఏంటి అని అంటే వాట్స్ అంటాం, అంటే ప్యాపిల్లోమా కదా. సో ప్యాపిల్లోమాస్ కాజ్ చేస్తుంది, అంటే మనకి గ్రోత్ లాగా వస్తుంది ఎక్కడ, ప్రైవేట్ పార్ట్స్లో లైక్ వెజనల్ ఏరియా, వల్వల్ ఏరియా అండ్ అబ్బాయిలకైతే పీనైల్ క్యాన్సర్స్, వాట్స్. సో వీటి నుంచి కూడా ప్రొటెక్షన్ అనేది వస్తుంది. సో హెచ్పివి అంటే కేవలం ఉమెన్ ఆర్ గర్ల్స్ వ్యాక్సిన్ కాదండి, అది అబ్బాయిలకు కూడా కంపల్సరీ మీరు ఇస్తే కనుక మీ అబ్బాయిలకు కూడా పీనైల్ వాట్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, స్క్రోటల్ క్యాన్సర్స్ కానీ ఇట్లాంటివి మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇది స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, అలా ఎప్పుడు ఇస్తాము అని అంటే 9 years కంప్లీట్ అయిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంత త్వరగా ఇస్తే, ఎంత ఎర్లీగా ఇస్తే మనకి బాడీలో ప్రొటెక్షన్ అంత ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఎర్లీగా ఇప్పించుకోవడానికి ట్రై చేయండి. బట్ యాజ్ లేట్ యాజ్ 45 years వరకు కూడా ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే డోసెస్లో మీకు మార్పులు ఉంటాయి. ఇఫ్ యు ఆర్ టేకింగ్ బిట్వీన్ 9 years to 14 years ఇప్పించారనుకోండి, కేవలం 2 డోసులే మీకు సరిపోతాయి. అదే మీరు 14-15 years దాటి ఇప్పించారనుకోండి, మినిమం మీకు కంప్లీట్ ప్రొటెక్షన్ రావడానికి 3 doses తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, హెచ్పివి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఓన్లీ అమ్మాయిలకే కాదు, అబ్బాయిలు కూడా కంపల్సరీ ఇది తీసుకోవాల్సిన వ్యాక్సిన్. థ్యాంక్ యూ.